తమ పార్టీలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తానంటున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ వాదం లేకుండా రాజకీయమే లేదంటున్నారు ఆమె. పార్టీ పేరు ప్రకటన విషయంపై మాట్లాడారు. తినబోతూ కూడా రుచి ఎందుకన్నారు. కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయంటూ బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్గా ఆవిడ మాట్లాడారు. ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా కూడా కనిపించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మరో కొత్త పార్టీ రాబోతోంది. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తారంటూ ఇప్పటికే కవిత అనౌన్స్ కూడా చేశారు. తెలంగాణ ప్రజల కోసం కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానంటున్నారు కవిత. ప్రధానంగా 5 అంశాలను కవిత తన పార్టీ ఎజెండాగా తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం విద్య, వైద్యం, అందరికీ సమన్యాయం లాంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నట్టుగా ఇప్పటివరకు మనకు సమాచారం. ఇక లేత ఆకుపచ్చ, నీలి రంగులు ఉండేలా పార్టీ జెండాను రూపొందిస్తున్నట్టుగా కూడా ఇంటర్నెట్గా మనకు అందుతోన్న సమాచారం. కొత్త పార్టీ కోసం ఆతృతగా ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇటు జాగృతి కార్యకర్తలతో పాటు అనేక మంది రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళంతా కవిత కొత్త పార్టీ ఎలా ఉండబోతోంది, కొత్త పార్టీ పేరు ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇక కవిత కొత్త పార్టీ పేరు ఏమంటున్నారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూతో ఒకసారి చూద్దాం. ప్రతినిధి విజయ్ డీటెయిల్స్ అందిస్తారు. 2 రోజుల్లోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఏర్పాటు చేయబోయేటువంటి పార్టీకి సంబంధించి గడువు కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. సో ఇటు ఈ 2 రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతోంది, అలాగే పార్టీకి సంబంధించినటువంటి లైన్ ఏంటి, ఎజెండా ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నారు. కవిత గారు నమస్తే. కేవలం 2 రోజులు మాత్రమే మీ పార్టీ ఆవిర్భావానికి టైం ఉంది. సో కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఒకటండి, మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలు కదులుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ నాయకులు కదులుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేదిగా ఉంటుందనేటటువంటి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి అందరూ అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మేము వారిని వెల్కమ్ చేసుకుంటున్నాము. పాత కార్యకర్తలతో మీటింగ్ పెడదాం అనుకున్నాం వాస్తవానికి, ఎందుకంటే ఉదయం 10కి కాబట్టి. ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ వాదులందరూ కూడా తరలి వచ్చి ఒక మహాసముద్రంలాగా అయ్యేటట్టు కనబడతా ఉంది. వి వెల్కమ్ ఎవ్రీబడి వచ్చేవాళ్ళు. కాకపోతే ఎండలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా రావాలని కోరుతున్నాము. బస్సెస్ కానీ ఎక్కడికక్కడ మా జిల్లా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు జరిగిన చోట ఒక రకం, ఇంకొక చోట ఒక రకం. సో అల్టిమేట్గా మేము కోరుకునేది ఒకటే, తెలంగాణ వాదులు ఏదైతే కళల తెలంగాణ అన్నారో అది సాధించడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి 2వ తెలంగాణ పార్టీగా ఖచ్చితంగా దీన్ని చూడొచ్చు. అండ్ అలాగే మెయిన్ గత బీఆర్ఎస్గా అవతరించినటువంటి తర్వాత తెలంగాణని దూరం చేసింది, అందుకే ఓడిపోయిందంటూ కూడా మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పుడు జాగృతిలో తెలంగాణ ఉంటుందా, ఉండదా? జాగృతి మదర్ బోర్డే తెలంగాణ వాదం అనేది లేకుండా రాజకీయమే లేదు, ప్రజలకేం అయ్యేది లేదు. మనం 60 ఏళ్ళు కొట్లాడిందే తెలంగాణ అస్తిత్వం కోసం. ఆ అస్తిత్వాన్ని, ఆ పేరుని మర్చిపోయింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమైంది. ఖచ్చితంగా రేపటి నాడు తెలంగాణ మదర్ బోర్డుగానే ఏ పనైనా చేస్తాం. నేను ముందు నుండి చెప్తూ వస్తున్నా, మేము ప్యూర్ రీజనల్ పార్టీగా ఉంటాం. తెలంగాణలో ప్రతి పల్లె వెలిగిన తర్వాత మేము పక్క రాష్ట్రాల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం మాత్రం మన రాష్ట్రం, మన ప్రజలు, మన తెలంగాణ, మన అస్తిత్వం. గతంలో టీఆర్ఎస్ పేరును తీసుకొచ్చారు తెరపైకి. చాలా వరకు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. కవిత పెట్టబోయే పార్టీ టీఆర్ఎస్గా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరొక పక్క తెలంగాణ జనజాగృతి అని, తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి ఇట్లా వార్తలు వస్తుంది. ఇంకొకటే రోజు ఉంది కదా, తినబోతు రుచులు అడగడం ఎందుకు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ మీడియా వాళ్ళు రాగానే పంచాయతీ పెడతారని అర్థమవుతుంది. కాబట్టి పంచాయతీ పెట్టకూరి, మాకు ఒకటే రోజు ఉంది. మంచిగా బ్యూటిఫుల్గా మా కార్యక్రమం చేసుకుంటాము. అద్భుతంగా ఉంటుంది. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు సగర్వంగా ఫీల్ అయ్యే విధంగా పార్టీ ఉండబోతా ఉంది, ఐడియాలజీ ఉండబోతా ఉంది. అదంతా కూడా ఎల్లుండి ప్రాక్టీస్. గతంలో మీరు ఢిల్లీ హైకోర్టుకు కూడా వెళ్ళారు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ లేట్ అవుతోంది, పార్టీని తొందరగా అనౌన్స్ చేసుకునేందుకు ఎన్నికల కమిషన్కు మీరు అప్లై చేసినటువంటి పేరు అనేది కొంత డిలే అవుతుందని. సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి పేరే కనిపించట్లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది బయట. ఏ పేరు అన్నది నీకే తెలియదు కదనే, అట్లా ఎట్లా వెతుకుతున్నారు మీరు? సో పాయింట్ ఏంటంటే, టెక్నికల్ సాంకేతిక అంశాలు జరుగుతున్నాయి, ఒక పక్క అవి జరుగుతాయి. వాటికి తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ ఎజెండాతోని ముందుకు రావడానికి 2 డిఫరెంట్ అంశాలు. టెక్నికల్ ఇష్యూస్ ఆర్ టేకెన్ కేర్. మాకు చాలా పెద్ద లాయర్ల వింగ్ ఉంది,
మాకు నిన్న కూడా వందల కొద్ది లాయర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. సో మా లాయర్లంతా గట్టోళ్ళు. మేము అనుకున్న పేరు, మేము అనుకున్న గుర్తు, మేము అనుకున్నట్టు అన్నీ ప్రాపర్గా ధీటుగా తెచ్చుకుంటాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అది కుదరకపోతే పరిస్థితి ఏంది అనేది చాలా మంది అంటే జాగృతి కార్యకర్తలు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక సంస్థగా ఒక సపరేట్ వింగ్గా ఓ పార్టీ నుంచి ఏర్పడిన తర్వాత ఒక పార్టీగా ఎదుగుతున్నారు కాబట్టి చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. సో ఒకవేళ జరగకపోతుంది పరిస్థితి. ప్రధానంగా ఒకటండి, మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వింగ్గా లేం. జాగృతి ఇండిపెండెంట్గా ఉంది 8 సంవత్సరాలు. ఇండిపెండెంట్గా ఉన్న తర్వాత పిలిచి టికెట్ ఇస్తే బీఆర్ఎస్లోకి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వెళ్ళడం తప్పితే బీఆర్ఎస్ పార్టీ వింగ్గా ఎప్పుడు లేము. బట్ ఎస్, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాయకుడిని కానీ పార్టీని కానీ జెండాని కానీ గౌరవించడం, పనిచేసినాం. ఆ తర్వాత రాజకీయంగా ఇప్పుడు కొత్త పార్టీగా ఏర్పడబోతున్నటువంటి తరుణంలో మాకు ఒక క్లారిటీ ఉంటుంది, మాకు ఒక ఎజెండా ఉంటుంది. చాలా బీభత్సమైన టెక్నికల్ టీము, అన్ని రకాలుగా సదుపాయాలు, వనరులు అన్నీ మా దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము అనుకున్న పేరు, మేము అనుకునే అన్ని కూడా వస్తాయి. అంటే ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడ ఇంతవరకు ప్రస్తావించలేదు. పార్టీ పేరు కావచ్చు, గుర్తు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశమే లేదు కదా. సో దాని గురించి అసలు మీరు అది థింకే చేయకండి, మీకు అవసరమే లేదు ఆ విషయం. మీరు చూడబోతూ ఉన్నారు ఎల్లుండి ఏమవుతుందో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రజలకు సంబంధించి కూడా మీ పార్టీ నుంచి అంటే ప్రధానంగా 5 అంశాలని ముందు తీసుకొని వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ఎజెండాగా తీసుకున్నారు. ఇంకొకటే రోజు ఎజెండా అయిపోయి ఎల్లుండి పొద్దున ఈ టైంకి ఎజెండా క్లీన్ కట్గా వస్తుంది, క్లియర్గా వస్తుంది. 3 పార్టీలతోని ఎట్లా యుద్ధం చేయాలో, ఆ యుద్ధం చేసే ప్రక్రియ ఏంది, ప్రణాళిక ఏంది, మా భవిష్యత్ కార్యాచరణ ఏంది, అన్నీ కూడా ఎల్లుండి విడుదల. 10:30కే సమయం కేటాయించడానికి టైం ఏమైనా ముహూర్తం రైట్ చూస్తూ ఉన్నాము. తినబోయే ముందు రుచి ఎందుకు అన్నట్టుగా కూడా కవిత అయితే మాట్లాడుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు కావచ్చు, అలాగే పార్టీ పేరు కావచ్చు, ప్రతిదీ కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా దాని గురించి ఎలాంటి చింత అవసరం లేదంటూ కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు వినోద్తో విజయ్ బిగ్ టీవీ తెలంగాణ జాగృతి కార్యాలయం నుండి. రైట్, చూడొచ్చు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు కవిత. ఇంకొక రోజే ఉంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇది ఒక రాజకీయ పార్టీకి, కేవలం రాజకీయ పార్టీయే కాదు, ఇప్పుడున్న రాజకీయాలకు కూడా ఒక సంచలనం అని చెప్పు ట్వీట్ చేశారు. చూడొచ్చు ఆ ట్వీట్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద. అ న్యూ మిషన్, అ న్యూ చాయిస్, అ న్యూ రెవల్యూషన్. We aren't just launching a political party, we are dismantling the existing political order. ఇప్పుడైతే రాజకీయ సీక్వెన్స్ ఉందో లేదా ప్రోటోకాల్ ఉందో వాటన్నిటినీ కూడా ఛేదించుకుంటూ కొత్త ఆలోచనతో, కొత్త విజన్తో, కొత్త ఆలోచనాత్మక పార్టీగా మేము వస్తున్నామనంటూ కౌంట్ డౌన్తో 48 hours to go అంటూ కవిత కూడా ట్వీట్ చేశారు. ఇన్నాళ్ళు ఒక పార్టీలో ఉండడం వేరు, ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెట్టి నడిపించడం వేరు. చాలామంది పార్టీలు పెట్టారు, చివరకు పొలిటికల్గా అడ్రస్ గల్లంతైన వారు కూడా ఉన్నారు. కొందరు లీడర్లు అందులో సక్సెస్ కూడా చూశారు. అయితే పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ అన్న విషయం అందరికీ తెలిసిందే. దేనికైనా సరే రెడీ అన్న డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ కావాల్సి వస్తుంది. పొలిటికల్గా వచ్చే విమర్శలను కావచ్చు, ఆఖరికి వ్యక్తిగత విమర్శలను కూడా తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ ఉండాలి. ఆర్థికంగా పార్టీకి అండదండలు కూడా ఉండాలి. ఇక అన్నిటికీ మించి ప్రజల్లో ఒక మూమెంట్ తీసుకొచ్చి తమ వైపు తిప్పుకునే కెపాసిటీ ఉండాలి. అందులోనూ మహిళలు పార్టీ పెట్టడం అంటే ఇంకా చాలా సవాళ్లతో కూడుకున్న పని. గతంలో జయలలిత కావచ్చు, ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా సక్సెస్ అయితే చూశారు. ఇప్పుడు తెలంగాణ వంతు అంటున్నారు. తెలంగాణలో కవిత పెట్టబోయే పార్టీ విషయంలో మరి ఏం జరగబోతోంది అన్నదే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పార్టీ పెట్టబోతోన్న కవిత ముందు ఇప్పుడు చాలా చాలా సవాళ్లు కనిపిస్తున్నాయి. ఒక మహిళా నేతగా ఎవరికి లేని బలాలు ఆమెకి ఉన్నాయి. అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి మనిషికి బలాలు బలహీనతలు ఉన్నట్టే ఆ కవితలో కూడా బలాలు బలహీనతలు రెండు ఉన్నాయి. ముందుగా బలాలు ఒకసారి చూద్దాము. కవితకు వాక్చాతుర్యం ఉంది, చాలా చక్కగా మాట్లాడతారు. నాయకత్వ పటిమ కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడంలో గతంలో ఆమె చాలా కీ రోల్ పోషించారు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బతుకమ్మని తీసుకెళ్ళగలిగారు. తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు కవిత. ఇక తెలంగాణ జాగృతి ద్వారా క్షేత్రస్థాయిలో ఆమెకు మహిళలతో కూడా బలమైన అనుబంధం ఉంది. తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకుంటూ ఉంటారు, తెలంగాణ ఆడపడుచుగా చెప్పుకుంటూ ఉంటారు ప్రతిసారి సందర్భం దొరికినప్పుడల్లా. సో మహిళా సెంటిమెంట్ కూడా ఆవిడ బాగా అప్లై చేస్తూ ఉంటారు. ఇక మహిళా రిజర్వేషన్ల కోసం కూడా ఆమె చేసిన పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే ఛాన్సెస్ ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతిని ఒక వ్యవస్థీకృత సంస్థగా నడిపిన అనుభవం కూడా కవితకు ఉంది. దాదాపు
2 దశాబ్దాలుగా అంటే గత 20 ఏళ్లుగా జాగృతి పెట్టి జాగృతిని ఎలా మెయింటైన్ చేశారు, దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా తనే స్వయంగా చూశారు కాబట్టి ఎలా మెయింటైన్ చేయాలో కవితకి చాలా అనుభవం ఉంది. జిల్లాల వారీగా ఆమెకి ఇప్పటికే ఒక క్యాడర్ కూడా రెడీగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కేసీఆర్ కుమార్తెగా రాజకీయాల్లోకి ప్లస్లు మైనస్లు ఆమెకు తెలుసు. రాజకీయాల్లో ఎలా ఉంటారు, ఏంటి ప్రత్యర్థులు ఎలాగా, మహిళా స్థానాలు ఏంటి, లేకపోతే అవతల వ్యక్తి ఎలాంటి ఎత్తుగడలేస్తారు అన్నది ఇన్ని రోజులుగా ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా పసిగట్టగలిగే పర్సనాలిటీ ఆవిడకుంది. ఇక ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం పాలనపై పట్టు పెంచుకునేలా కూడా చేస్తుంది. ఇక లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కోర్టులో కూడా క్లీన్ చిట్ రావడం పార్టీ పెట్టే ముందు ఆమెకు కలిసి వచ్చిన అంశాలుగా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అన్నది ఆ తర్వాత విషయం, కానీ ప్రస్తుతం అయితే ఆవిడ క్లీన్ చిట్తో అయితే బయటకు వచ్చారు. అయితే తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం కూడా పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. ఇది నిజమైన తిరుగుబాట లేకపోతే ఎన్నికల ఎత్తుగడ అన్న డౌట్లు కూడా చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీగా ఓట్లను చీల్చడం, తమకంటూ ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోవడం పెద్ద సవాల్గానే ఉంటుంది. కవిత ప్రభావం అటు నిజామాబాద్ అలాగే కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలకే పరిమితమై ఉంది అన్న వాదన కూడా వినిపిస్తోంది క్షేత్రస్థాయిలో. మరి దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరించడం ఒక పెద్ద సవాలే. కొత్త పార్టీ తెలంగాణ జాగృతి సంస్థ ఆధారంగా మొదలవుతోంది, కానీ పూర్తిగా పార్టీ సంస్థాగతంగా నిర్మాణం కావచ్చు, జిల్లా మండల స్థాయి బలం, ఫండింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా కీలకం. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బేస్ని ఎక్కువగా ఆకర్షించడం కష్టమన్న వాదన కూడా అక్కడక్కడ వినిపిస్తోంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడని విషయాలను ఇప్పుడు ప్రస్తావించడంతో క్రెడిబిలిటీ ఎంత అన్నది కూడా కీలకంగా మారబోతోంది. ఎస్, ఇవాళ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకొచ్చారు మా ప్రతినిధి విజయ్. ఎల్లుండి పార్టీ పెట్టబోతున్నారు. ఏప్రిల్ 25వ తేదీ 8 గంటలకు పార్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం ప్రపంచానికి చెప్పబోతున్నారు. రైట్ విజయ్, చాలా కాన్ఫిడెన్స్గా కనిపించారు కవిత మాటల్లో కాబట్టి చేతల్లో కావచ్చు. తాను అనుకున్నది సాధించడంలో దిట్ట. ఇప్పటికీ అందరికీ తెలుసు తను ఏదైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా సాధిస్తాం అని చెప్పి మీతో కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎలాంటి టాక్ అక్కడ వినిపిస్తోంది చెప్పండి. సుమతి, ఎగ్జాక్ట్లీ 25వ తేదీన ఉదయం 9:15 తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతోంది. మరొక ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణలో పురుడు పోసుకోబోతోంది. సో దీనికి సంబంధించి కూడా ఈరోజు మనం బిగ్ టీవీ కల్వకుంట్ల కవితను సంప్రదించినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆవిడైతే బిగ్ టీవీతో మాట్లాడారనే చెప్పాలి. అయితే గతంలో 2-3 నెలల క్రితము ఇటు నేషనల్ ఎలక్షన్ కమిషన్ ముందు కవిత అప్లై చేసినటువంటి, అంటే పార్టీ పేరుకు సంబంధించినటువంటి పేరు కావచ్చు, లేకపోతే సింబల్ కావచ్చు, దీని గురించి అప్లై చేసుకున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే కవితకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ విషయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి, అంటే ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి ఏదైతే విధానాలు ఏదైతే చెప్పిందో, ఏదైతే సూచించిందో తొందరగా కవితకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వీటన్నిటి కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఎప్పుడైతే సూచించిందో అప్పటి నుంచి కూడా తెలంగాణ జాగృతి యాక్టివ్గా పనిచేస్తూ వస్తూ ఉంది. సో గతం నుంచి కూడా చాలా వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ ప్రతి కమిటీకి కూడా ఒక అధ్యక్షుడిని నియమించుకుంటూ, అంటే బీసీ వింగ్ కావచ్చు, ఎస్సీ వింగ్ కావచ్చు, లేకపోతే కులాల ఆధారితంగా ఉన్నటువంటి వింగులు కావచ్చు, లేకపోతే కార్మిక విభాగానికి సంబంధించినటువంటి వింగ్ కావచ్చు, ఇలా అనేక రకాలుగా మొదటి నుంచి చిన్న దగ్గర నుంచి ఈ యొక్క కార్యకర్తల్ని కూడగడుతూ వస్తోంది. సో అనంతరం ఒక పెద్ద సమూహాన్ని ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోయేటువంటి యొక్క పార్టీ ఆవిష్కరణ సభ ఏదైతే ఉందో సుమారుగా 60 నుంచి 65 వేల మంది కార్యకర్తలతో ఈ యొక్క పార్టీ ఆవిష్కరణ సభ మనకైతే కొంత సుమతి, ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వివిధ ఏరియాల నుంచి కూడా కార్యకర్తల్ని ఈ యొక్క సమావేశానికి అయితే పార్టీ సంబంధించినటువంటి జాగృతి ఆహ్వానిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి జెండా ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే పార్టీ సింబల్ కావచ్చు, అలాగే పార్టీ పేరును కూడా ఎల్లుండి ఉదయమే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జాగృతి కార్యకర్త కావచ్చు, జాగృతి నాయకులు కావచ్చు, చాలా యాక్టివ్గా అయితే కనిపిస్తూ ఉన్నారు. మొదటి నుంచి వారు ప్రతిపాదించినటువంటి పార్టీ పేరు, పార్టీ యొక్క జెండాని, పార్టీ యొక్క సింబల్ని వారికి వస్తోంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్లో ఎవరికైతే ఆ నాయకత్వానికి సంబంధించి వారి నాయకత్వాన్ని పెంపొందించుకునేందుకు ఎప్పుడైతే వారికి అవకాశం రాలేదో ఆ లీడర్లందరూ కూడా కవితను సంప్రదిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. వాళ్ళందరూ కూడా జాగృతిలో యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి రెడీగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా యూత్కి 60% వరకు కూడా తెలంగాణ జాగృతి నుంచి సో మంచి ఫలితాలు అందించేందుకు అంటే అయితే విజయ్ మీరు మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా జాగృతి కార్యకర్తలు కావచ్చు, జాగృతి మెంబర్సే ముఖ్యమంత్రి స్థాయి దాకా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది అరంగేట్రం మాత్రమే, రైట్? తనకు అనుభవం ఉంది, గతంలో ఎంపీగా చేశారు. అలాగే జాగృతి కావచ్చు అంటే బతుకమ్మ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కూడా చాలా విశిష్ట ప్రాధాన్యత ఉంది. అంటే మొత్తం కూడా ఉద్యమం స్టార్ట్ చేయడం కావచ్చు, లేకపోతే పోలరైజేషన్ కావచ్చు, ఆ తర్వాత కూడా మొత్తం బతుకమ్మని ఎవరు అని అంటే కవిత అన్న పేరుతోటే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అయింది. ఖచ్చితంగా ఆమెకంటూ ఒక మార్క్ ఉంది, అది ఇక్కడ ప్లస్ అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 3 పార్టీలు చాలా యాక్టివ్గా ఉన్నాయి తెలంగాణలో, అటు కాంగ్రెస్, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో స్కోప్ ఉంది ఖచ్చితంగా, కానీ ఎలా మనుగడ సాధిస్తారు అని చెప్పి విశ్లేషకులు ప్రస్తుతం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో ఉన్నారు. ఒక మహిళగా ఎలాగ ముందుకు తీసుకువెళతారు, ఇదే పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. రైట్ సుమతి, మొదటగా టీఆర్ఎస్ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ కూడా కేవలం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఒక చిన్న స్థాయితోనే పార్టీ ప్రారంభమైంది. అనంతరం తెలంగాణ ఉద్యమం ద్వారా ఆ పార్టీ ప్రజల్లోకి వచ్చింది. అనంతరం 10 ఏళ్ల పాటు కూడా ఆ పార్టీ ప్రధానంగా అధికారంలో కొనసాగింది. ఇప్పుడు అదే తీరును కూడా జాగృతి కార్యకర్తలు నాయకత్వానికి సంబంధించినటువంటి ఆ నాయకులు కూడా చెప్తా ఉన్నారు బిగ్ టీవీతోని. ముఖ్యంగా ఎలాగైతే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారో అదేవిధంగా తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రి కవిత అవుతారంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ప్రత్యేకంగా బిగ్ టీవీ ఏదైతే జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల్ని ప్రశ్నించినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా కొంత భయం కూడా వాళ్ళ ముఖాల్లో కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇటు కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఈ 3 పార్టీల నుండి ఏ ఒక్క పార్టీ నుండి కూడా తమకు పోటీ అనేది లేదు. వచ్చేటువంటి రాజకీయాల్లో ఖచ్చితంగా కవిత ఏర్పాటు చేసేటువంటి పార్టీ నుంచి టఫెస్ట్ కాంపిటీషన్ మేము ఇస్తాము అన్నటువంటి నమ్మకంతోనైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వింగ్స్కి సంబంధించినటువంటి ఆ కమిటీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మనం స్పెషల్గా మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా మొదటి ప్రతిపాదించినటువంటి పార్టీ పేరు కావచ్చు, లేకపోతే సింబల్ కావచ్చు, జెండా కావచ్చు, ప్రతిది కూడా వాళ్లకు అనుకూలంగానే ఉన్నట్లుగా, అలాగే ఎన్నికల కమిషన్ నుంచి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్కు సంబంధించి వారి పార్టీ పేరు కావచ్చు, లేకపోతే సింబల్ కావచ్చు, ఇవేవి కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా అంటే వాళ్ళ వద్ద ఉన్నటువంటి లీగల్ టీం అనేది చాలా బలమైనదిగా కూడా కవిత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీ పెట్టడానికి ముందే కవితకు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ కేసులో క్లీన్ చిట్ రావడము, అలాగే ఈ బీసీకి సంబంధించినటువంటి నినాదాన్ని ఆవిడ ముందు వేసుకొని ప్రతి ఒక్క బీసీ కార్యకర్తని ఏకం చేయడం కావచ్చు, లేకపోతే సమస్య ఎక్కడ ఉన్నా కూడా కవిత సమస్య దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమస్యని హైలైట్ చేస్తూ చూపించడం కావచ్చు. సో ఇదంతా కూడా నాయకత్వ లక్షణాలకు సంబంధించి కవిత పార్టీ పెట్టబోయేటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి ప్లస్ అయ్యేటువంటి అంశాలు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. రేపు పెట్టబోయే కొత్త పార్టీ కవిత వెనక ఉన్నారు. కవిత కాకుండా ఇంకా ఎవరైనా అందులో జాయిన్ అవుతున్నారు. అందరికీ వెల్కమ్ చెప్పారు, ఇవాళ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాల్సిందే అని అన్నారు. కానీ కవిత ఒక్కరే ప్రస్తుతం మనకు చరిష్మా కలిగిన, లీడర్షిప్ కలిగిన నేతగా కనిపిస్తారు. కానీ సైడ్ వింగ్స్, సైడ్లో ఇంకెవరెవరు ఉన్నారు? ఆవిడకి చేదోడు వాదోడుగా ఉండడానికి ఇంకేమైనా పెద్ద మొహాలు కనిపించే అవకాశం ఉందా?
ఆదిలాబాదు జిల్లాకు సంబంధించి బోత్ నియోజకవర్గం మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా జాగృతిలో జాయిన్ అయ్యారు. అలాగే ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేని, మాజీ ఎంపీని, మాజీ మంత్రులను, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి తగినంత గుర్తింపు పొందలేదో, అలాగే ఇతర పార్టీల్లో వారు అనుకున్నంతగా ఎదగలేదో అలాంటి లీడర్స్ అందరినీ కూడా కవిత తన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంది. ముఖ్యంగా జాగృతిలో ఉండి తమ బలమైన గొంతుకను ప్రజలకు వినిపించగలిగి, అలాగే అధికారం అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి రెండు పార్టీలతో కూడా కొట్లాడేటువంటి వ్యక్తుల గురించి కూడా కవిత అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉంది. సో వీటికి సంబంధించి కూడా త్వరలోనే పార్టీ ఆవిష్కృతమైనటువంటి 1-2 నెలల్లోనే తెలంగాణలో ఉన్నటువంటి 3 పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటిల్లో ఉన్నటువంటి ప్రాధాన్యత లేనటువంటి లీడర్స్ కావచ్చు, లేకపోతే అంటే ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం గుర్తించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కేంద్రీకరించి, అంటే వీళ్ళందరినీ కూడా కూడదీసుకొని జాగృతిలోకి ఆహ్వానించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యమ కాలంలో ఎవరైతే ఉద్యమకారులు చేసినటువంటి ఆ పోరాటం కావచ్చు, అదంతా కూడా బీఆర్ఎస్ పక్కన పెట్టింది కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంట్ని తిరిగి రగిలిస్తూ కూడా ఖచ్చితంగా ఆ సెంటిమెంట్తో జాగృతి అధ్యక్షురాలు కవిత ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యమ నాయకులకు కూడా పెద్దపీట వేస్తామన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్లుగానే సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఎవరైతే, అంటే కవిత కాకుండా తెలంగాణ జాగృతిలో బలమైనటువంటి వాయిస్ వినిపించేటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా కనిపించట్లేదంటూ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ అంటూ ఉంది, అలాగే ఇటు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ కవిత మాత్రమే కాకుండా, కవిత కాకుండా మరొక ఆవిడ కింద, అంటే తన లేకపోయినా పార్టీ కార్యకలాపాలని అంటే బలంగా నిర్వహించేటువంటి, తయారు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారనే చెప్పాలి. ఇన్ని రోజులు అంటే జాగృతి ఒక సంస్థగా ఉంది కాబట్టి సో ఆవిడ సింగిల్ హ్యాండెడ్లీ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీగా ఆవిర్భవించబోతోంది కాబట్టి ఒక్క లీడర్ మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే గతంలో చూసాం మనము టీఆర్ఎస్లో కూడా అలాంటి ధోరణే కొనసాగింది. సో ఏదైతే నియంతృత్వ ధోరణి ఉందో అది ఇక్కడ జాగృతిలో ఉండదు, దానికి అవకాశం లేదంటూ కూడా కవిత మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చూసాం మనము కేసీఆర్ తర్వాత కేవలం 3-4 లీడర్లు మాత్రమే, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ ప్రాధాన్యత అనేది ఉండేది. లేకపోతే మిగతా ఏ లీడర్ కావచ్చు, ఏ ఎమ్మెల్యే కావచ్చు అంత గొప్పగా వెలుగు అంటే ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు ఆ పార్టీ తరపు నుంచి. సో ఇప్పుడు అలాంటి పని మళ్ళీ ఇక్కడ జాగృతిలో జరగదు, అలాంటి తప్పిదం ఇక్కడ జరగదు. ప్రతి వ్యక్తి కూడా జాగృతి తరపు నుంచి ఎలివేట్ అవుతారు, వాళ్ళు జాగృతి నుంచి ప్రజల్లోకి వెళ్తారంటూ కూడా కవిత చెప్తా ఉన్నారు. సో వచ్చిన దాని ఆధారంగా చేసుకొని పూర్తిగా మున్ముందు రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి విధంగా కూడా కవిత అయితే కార్యాచరణ చేస్తా ఉన్నారు. సుమతి, విజయ్, ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టడం వేరు, మీరు అన్నట్టుగా స్థాపించడం వేరు. నో డౌట్ కవిత ఒక మంచి ఒరేటర్, తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నారు, అన్ని లాంగ్వేజెస్ అనర్గళంగా మాట్లాడతారు. అయితే ఒక మహిళ కింద పనిచేయడం కావచ్చు, లేకపోతే మహిళతో పనిచేయడం అనేది ఈ పురుష పొలిటికల్ సెక్టర్లో చూస్తే ఎక్కడ కూడా చాలా తక్కువ, మైన్యూట్గా. ఆల్రెడీ 33% రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్నాం, అది ఎలాగో ఫలించలేదు. ఒక మహిళగా ఆవిడ పార్టీ పెడుతోంది, నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇంకా చాలామంది మహిళలు కూడా ముందుకు రావాలి అనుకో. కానీ ఎంత మేర ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాము, జయలలితను చూసాము, మమతా బెనర్జీని చూస్తున్నాము, ఎలాంటి ఆల్రెడీ హోంవర్క్ చేసే ఇందులోకి దిగారు అని చెప్పి మనం అనుకోవాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ విమెన్ ఎంత బాగా కష్టపడాల్సి వస్తుంది ఈ సొసైటీలో, ఈ రాజకీయాల్లో ప్రత్యేకించి అని. యశోమతి, మీరు చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్లీ కవిత పార్టీ పెట్టడానికి ముందే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే నాయకులు, మహిళా నాయకులు ఉన్నారో, ఇటు మమతా బెనర్జీ కావచ్చు, అంటే వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే ఇటు తమిళ రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళా నాయకులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి మాయావతి కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి మాయావతి కావచ్చు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా పార్లమెంట్, అంటే గతంలో ఆమె ఎంపీగా పనిచేశారు కాబట్టి అప్పుడు తనకు సన్నిహితులుగా ఉన్నటువంటి మహిళా నాయకురాలు కావచ్చు, వీళ్ళందరితోనూ కూడా పార్టీ పెట్టడానికి ముందే ఒక 2-3 నెలల నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ కవిత అయితే వాళ్ళ సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు తీసుకున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఎక్కడా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడారని చెప్పాలి. ఎందుకంటే మొదట కవిత మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ కూడా ఆవిడ ఈ పార్టీ లైన్ని తీసుకున్నారని చెప్పాలి. అయితే గతంలో మనం బిగ్ టీవీ కవితను అడిగినప్పుడు కూడా
అందరూ 33% రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు. కానీ వారి పార్టీ సీట్లకు వచ్చేసరికి మాత్రము డబ్బుల కోసం సీట్లు అమ్ముకుంటున్నారు, అధికార దాహం కోసం వారు ఈ పదవులను అమ్ముకుంటున్నారు తప్ప మహిళలకు వాళ్ళు చేసింది ఏం లేదంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కానీ సో గత కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడినప్పుడు మాత్రము 33% కాదు, అంతకంటే ఎక్కువనే మహిళలకు మా జాగృతి పార్టీలో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా కవిత మాట్లాడుకొచ్చిన సందర్భం కనిపిస్తుంది. అంటే మహిళలు ఆల్రెడీ కవితకు పాజిటివ్గా ఉన్నారు అంటూ చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎక్కడ చూసినా కూడా మహిళలకు సంబంధించిన సమస్యలు ఎక్కడున్నా కూడా కవిత వెళ్ళేవారు, ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా అక్కడ పోరాటం చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో మొన్న ఇటు ఏదైతే దీనికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేక పరిగికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, లేకపోతే ఆ నాదర్గులకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, లేకపోతే మహిళలకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా సో మొదట తన ఒక మహిళగా, తెలంగాణ మహిళగా తన మొదట గొంతు వినిపించేటువంటి ఆ కార్యక్రమం అయితే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, చూసాం కూడా మనం ప్రతిదీ కూడా. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు కూడా కవిత ఈ యొక్క స్ట్రాటజీని తీసుకున్నారని చెప్పాలి. అయితే పార్టీలో మొత్తానికి 33 కాదు అంతకంటే ఎక్కువ శాతమే మహిళలకు ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పడం ద్వారా చాలామంది మహిళలు అంటే యువత ఎవరైతే యువతులు ఉన్నారో ఖచ్చితంగా రాజకీయ పరంగా వాళ్ళు ఎదగాలి అనుకున్నటువంటి యువతులు ఖచ్చితంగా జాగృతిలో జాయిన్ అవ్వచ్చు అంటూ కూడా ఒక పిలుపునిచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఈ మేరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలలో ఓ చైతన్యం తీసుకొచ్చేందుకు కూడా కవిత చూస్తూ ఉన్నారు. మొత్తానికి చూడాలి, ఈ 2 రోజుల్లోనే పూర్తిగా కవిత ఏర్పాటు చేసిపోయేటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ 2 రోజుల తర్వాత ఖచ్చితంగా పార్టీ ఏంటి, పార్టీ యొక్క ఎజెండా ఏంటి అనేది కూడా పూర్తిగా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. సుమతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కవితకైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. కొత్త పార్టీ రాబోతోంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకొక రోజులు అంటే ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీ ఆవిర్భావం కాబోతోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వస్తున్న రెండో పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏం పెట్టబోతోంది కవిత అని. తప్పకుండా ఒక మహిళగా అప్రిషియేట్ చేస్తున్నారు అందరు కూడా.